నెల్లూరులో మహానాడు నిర్వహణపై వైసీపీ నాయకులు విమర్శలు చేయడం అర్ధరహితమని మంత్రి నారాయణ ఆక్షేపించారు. మహానాడు పార్టీ అంతర్గత విషయమని దానిపై వైసీపీ నాయకులు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వెంకటేశ్వరపురంలో 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ ఆటో ఛార్జింగ్ స్టేషన్ ప్రహరీ గోడ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. నగరంలో చెత్త సేకరణ కోసం 200 విద్యుత్ ఆటోలు నెల్లూరు కార్పొరేషన్కు వచ్చాయని మంత్రి వెల్లడించారు. వీటి నిర్వహణ కోసం పనులు చేపడుతున్నామని తెలిపారు. రేబాలవారి వీధిలో 1,40 లక్షల రూపాయలతో ఆధునికీకరిస్తున్న పార్కు పనులను మంత్రి పరిశీలించారు. రామచంద్రపురంలో నూతన రామ మందిరం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. చెత్తని నీట్గా ట్రీట్ చేసి కలెక్ట్ చేసి బయటికి పంపించడానికి 200 వెహికల్స్ నెల్లూరు వాళ్ళు ఒక ఏజెన్సీతో అగ్రిమెంట్ అయ్యారు. లైన్స్ గ్రూప్తో నెలకి వాళ్ళు 67,000 పే చేస్తారు. వాళ్లే వెహికల్ కొనుక్కున్నారు. వాళ్లే ఒక 1000 ఇళ్ల నుంచి కలెక్ట్ చేసిన చెత్త కలెక్ట్ చేసేది మన వాళ్ళు, మన శానిటేషన్ వాళ్ళు. దాంట్లో వేస్తే దాన్ని తీసుకుపోయి వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఎక్కడైతే కాంపాక్టర్లు ఉంటాయో ఆ కాంపాక్టర్ దగ్గర ట్రాన్సిట్ ప్లేస్లో అలా 200 ఎలక్ట్రికల్ వెహికల్స్ దాన్ని యాక్చువల్గా అగ్రిమెంట్ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు అగ్రిమెంట్ అయ్యాం. నెల్లూరుకి యాక్చువల్గా వెహికల్స్ వచ్చేసినాయి. ఈ నెలాఖరులో స్టార్ట్ చేస్తాం. ఆ పవర్ స్టేషన్స్ అయిపోగానే వాటిని కూడా ఆ విధంగా చేయటం వల్ల సాలిడ్ వేస్ట్ రోజు వచ్చే చెత్త కూడా ఏ రోజుకి ఆ రోజు నీట్గా క్లీన్ అయ్యే విధంగా జరుగుతుంది. 123 మున్సిపాలిటీస్ అది పార్టీ ఇంటర్నల్. నెల్లూరుకి రైట్ సైడ్ 4 జిల్లాలు ఉన్నాయి, కంబైన్ జిల్లా. అదేవిధంగా ఇటుపక్క జిల్లాలు ఉంటాయి. ఒంగోలులో పెట్టారు, కడపలో పెట్టారు, రాజమండ్రిలో పెట్టారు. కాబట్టి నెల్లూరులో పెట్టమని మేము అందరం నాయకులు అడిగాం కాబట్టి నెల్లూరులో పెట్టారు. పార్టీ ఇంటర్నల్. అసలు దాని మీద కామెంట్ చేయడమే తప్పు.